వారసత్వ హెచ్చరిక. ఒకప్పుడు గొల్లకొండ అని పిలువబడే మన చారిత్రక సంపద నేడు అధికారుల నిర్లక్ష్యానికి 13వ శతాబ్దంలో కాకతీయుల మట్టికోటగా మొదలై కుతుబ్ షాహీల కాలంలో అజేయమైన రాతికోటగా వెలుగొందిన ఈ మహావైభవం నేడు కళ్ల ముందే శిథిలమవుతోంది. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలకు నిలయమైన ఈ గడ్డ నేడు అక్రమ ఆక్రమణలకు చిరునామా మారుతోంది. ముందుగా ఫతే దర్వాజా దుస్థితిని చూడండి. లంగర్ హౌస్ నుండి వచ్చే దారిలో కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా ఒక అక్రమ రహదారి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనికోసం చారిత్రక హుడా పార్క్ గేటును అన్యాయంగా తొలగించారు. ఇక్కడ కనీసం ఒక్క లైటు కూడా లేదు. లోపల అంతా చీకటి రాజ్యమేలుతోంది. ఇనుప తలుపులు తుప్పు పట్టిపోతుంటే గోడల నిండా నెట్ కేబుళ్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి. ఇది మన చరిత్రపై జరుగుతున్న దాడి. ఇక మోతీ దర్వాజా పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి. ఇది ఇప్పుడు ఒక చారిత్రక ద్వారంలా కాకుండా ఒక డంపింగ్ యార్డ్లా మారిపోయింది. దశాబ్దాల నాటి తలుపులు తుప్పుపట్టి ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి. అదేవిధంగా బంజారీ దర్వాజా దుస్థితిని గమనించండి. ప్రతిరోజు వందలాది మంది విదేశీ పర్యాటకులు మన గొల్లకొండను సందర్శిస్తారు. వారు ఈ అస్తవ్యస్త పరిస్థితులను చూసినప్పుడు మన దేశ గౌరవం ఏమవుతుందో అధికారులు ఆలోచిస్తున్నారా? ఆర్మీ పర్యవేక్షణలోని మక్కై దర్వాజా ఎంతో శుభ్రంగా వెలుగులతో కళకళలాడుతున్నప్పుడు ఈ దర్వాజాల పట్ల అధికారులకు ఎందుకు ఇంత వివక్ష? అన్నింటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే కోట గోడల సందుల్లో పెరిగిన భారీ చెట్ల వేర్లు మన పునాదులను పిండి చేస్తున్నాయి. ఏఎస్ఐ మరియు రాష్ట్ర వారసత్వ శాఖల అధికారులారా, ఇప్పటికైనా స్పందించండి. మన అస్తిత్వాన్ని, మన చరిత్రను కాపాడండి. సేవ్ గొల్లకొండ.